శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబరు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారికి, అట్లాగే పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి గారికి మీరు ఘనమైన స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి గారు మరియు మిగతా పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణ ముందే చేసుకోవాల్సింది, కానీ రాజు చేతుల మీదుగా ఈ రోజు మనందరి సమక్షంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఆయన జయంతి నాడు చేసుకోవడం చాలా సంతోషదాయకం. మహనీయుడు అంబేద్కర్ భారత రత్న, ఈ సువిశాల భారతదేశానికి లిఖిత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయ సాధనలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తా ఉంది, మన హక్కును ఏర్చుకుంటా ఉంది. ఎన్టీ రామారావు గారి కాలం నుంచి తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీగా ముద్ర వేసుకుని ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమితో ఒక సంక్షేమ శ్రేయ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ ఊరు అట్లాగే మన మండలం మన చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన. కాబట్టి మరో 15 ఏళ్లు కనీసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలహీన వర్గాలకు, ధనవంతులకు, బలవంతులకు ఉన్న మధ్య అంతరాన్ని తొలగించాలని తపన పడ్డారో, అన్ని సామాజిక వర్గాలు సమానమైన సామాజిక హోదా అనుభవించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిణమిల్లుతాదని కలలుగన్న మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయాల సాధనలు మనమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ పల్లె సింధూరారెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను, రాజు అన్నని ఇన్వైట్ చేసినందుకు ముందుగా కాలువ శ్రీనివాసులు గారికి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిసారి రాయదుర్గానికి వచ్చాను. ఇంత ఎనర్జీతో ఉంటారు మనుషులు అని నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ. సార్ నిజంగానే ఏదో 100 రోజుల సినిమా ప్రోగ్రామ్కి వచ్చినట్టుంది సార్. మీ వీళ్ళలో జోష్ చూస్తుంటే, మీ అభిమానం ముందర ఆయన ఎంత గొప్ప స్థానం సంపాదించుకున్నారో మీ గుండెల్లో అని ఇప్పుడు అర్థమవుతోంది. సార్ చేసిన మంచి పనులు వస్తూ ఉండగా చూస్తూనే ఉన్నాను. రాయదుర్గంలో పెద్ద పెద్ద రోడ్లు, స్కూళ్ళు, ఈ కొత్త రోడ్డు కానివ్వండి, ఇప్పుడు వాటర్ ప్లాంట్ కానివ్వండి, ఇవాళ ఈ విగ్రహ ఆవిష్కరణ కానివ్వండి, ఇంత గొప్ప మనిషి బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ స్మరించుకుంటూ 135వ జన్మదినం సందర్భంగా ఇవాళ జై భీమ్, వినపల్ల సౌండ్, జై జై భీమ్. ఈరోజు పులిచెర్ల గ్రామంలో ఇంత అద్భుతంగా మనందరి దేవుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలు వెంకటరెడ్డి గారికి, మిగతా వాళ్ళకి, గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరి అభిమాన నాయకుడు, రాయదుర్గం అభివృద్ధి ప్రదాత, ఖచ్చితంగా నేను ఒక్క మాట చెప్పగలను. రాయదుర్గ నియోజకవర్గ అభివృద్ధి భవిష్యత్తులో ఎవరైనా మాట్లాడుకోవాల్సి వస్తే కాలువ శ్రీనివాసులు గారి ముందు, కాలువ శ్రీనివాసులు గారి తర్వాత రాయదుర్గ అభివృద్ధిని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. 14 నుంచి 19 వరకు మంత్రిగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తే 19 నుంచి 24 వరకు అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ ఎక్కడ ఆగిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ నాయకుడు కాదు, మన అందరి నాయకుడు కాలువ శ్రీనివాసన్న గారికి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్